సువార్త చెప్పినా వాళ్ళు రక్షణ పొందినారు అనేటువంటి కనీసం 5 మంది ఉన్నారా మీ జీవితంలో? ఒక్కొక్కరి జీవితంలో, ఇక్కడ కూర్చున్న వారి జీవితంలో ఉన్నారా? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది, నియమించుకున్నది మన ద్వారా ఇతరులు రక్షణ పొందాలనే, ఇతరులు దేవుని రాజ్యంలో చేర్చబడాలనే. అపవాది ఏం చేస్తాడంటే, మెల్లగా ఏం చేస్తాడంటే, ఇవన్నిటినీ నిత్యత్వంలో ఉంటాం మనం. నిత్యత్వంలో ఇంతమంది నేను రక్షణలోకి నడిపించిన, నిత్యత్వంలో ఇంత గొప్ప కార్యములు భూమి మీద ఉన్నప్పుడు చేసినది అనేది శాశ్వతం. హల్లెలూయా. ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉంటావు నువ్వు, ఎప్పటికీ ఆనందిస్తూనే ఉంటావు. పల్లెటూరుడు కోసి కట్టుకుంటాడు, చదువు సందర అన్నాడు, ఒక 100 ఆత్మలను సంపాదించుకొని వస్తాడు అక్కడికి. నువ్వు అన్ని తెలిసి, అన్ని భాగాలు పొందుకొని, అన్ని ఉండి, అన్ని లాభాలు, లబ్ధిలు దేవుని దగ్గర పొందుకొని, సూటు పూట వేసుకొని, అన్ని విధాలుగా నిన్ను నువ్వు మంచిగా చూసుకుంటూ భూమి మీద ఉన్నప్పుడు, అడిగి పోయినప్పుడు వారిని పిలుస్తాడు. మీకు చదువు రాదు, దోతి కట్టుకున్నాడు, చదువు సందరాదు, ఏం రాదు, కానీ వీడు 100 ఆత్మలను తీసుకొచ్చాడు అనేది నిత్యంగా వాడు ఆనందిస్తూ ఉంటాడు. నువ్వు ఎత్తుకుంటావు, రక్షణ పొందుకున్నావు, నరకానికి పోవు. కానీ అది ఎప్పుడు అనుకుంటారు తెలుసా? నిత్యత్వంలో వరకు దేర్ ఇస్ నో అదర్ ఛాన్స్. 2 ఛాన్స్ ఉందా అక్కడ? ఇప్పుడు ఈ ప్రభు నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ ప్రభు నేను పంపినాను భూమి మీదకి, నేను పోయి తీసుకొస్తాను, 100 కాదు 1000 మందిని తీసుకొస్తాను ప్రభు, నేను ఏదో చూపించుకుంటా అనే అవకాశం ఉందా? అమ్మా? देर इज और एक चांस है क्या ऊपर? अब है, अभी है, ఇప్పుడు ఉందా? మనం వినియోగించుకుందామా? నా బతికే బాగలేదు, నా సంసారమే బాగలేదు, నా భర్తనే బాగలేదు, నాకే గుండెలు నొప్పుకుంది, నా భార్యనే బాగలేదు, నాకే అప్పులున్నాయి, నేను మంచిగుంటే కదా. నువ్వు ఎప్పటికీ మంచిగుంటావమ్మా, ఎప్పటికీ దరిద్రతలోనే మనం ఉంటాం, ఎప్పటికీ కొనుగోలులోనే ఉంటామంటే నేను అన్నందుకు అవుతుందని కాదు, కానీ ఇట్లా ఉన్నా మనం దేవుని సేవ చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు అట్లా ఉన్నా కానీ కూడా దేవుని కోసం, ఎందుకంటే మళ్ళీ దేర్ ఇస్ నో అదర్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్ అనేది లేదు కాబట్టి. హల్లెలూయా. 2వ ఛాన్స్ లేదు. ఇట్లున్నా నేను ఏదో ఒకటి చేస్తాను దేవుని కోసం, నేను ఏదో ఒకటి చేస్తా. దాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. నిత్యత్వంలో నేను ఇటువంటి పరిస్థితుల్లో దేవుని కోసం చేసినాననే ఆ ఆనందము అనేది నిత్యం ఉంటుంది. అందుకే ఎన్నో కిరీటాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత. పెట్టినాలే ప్రకటన గ్రంథంలో కిరీటాలు ఇచ్చేనా లేదా? హతసాక్షులకు ఒక కిరీటం, దేవుడి కోసం చచ్చిపోయిన వాళ్ళ కోసం ఒక కిరీటం, దేవుడి పరిచర్య కోసం చేసినటువంటి ఒక కిరీటం. స్టేజ్లు ఉన్నాయి అక్కడ స్టేజ్లు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి. వాటి కోసం మన దృష్టి ఉండాలి. హల్లెలూయా. వాటి కోసం పాకులాడాలి, వాటి కోసం ప్రయాసపడాలి. ఇవన్నీ మనకు అనుగ్రహించబడుతూనే ఉంటాయి, వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాయి. హల్లెలూయా. అన్ని మన ఇంట్లో పరిగెత్తుకుంటూ వస్తాయా లేదా? స్వస్థతలు, ఆ డబ్బులు, ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతలు, ఎవ్రీథింగ్ షల్ బి యాడెడ్ ఆన్ టు యు. హల్లెలూయా. అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళ డిసైడ్కి వస్తాయి. దేవుడు నీకు మందిరం ఇచ్చాడు, ఈ మందిరంలో అవకాశం ఉంది. ఈ మందిరం కోసము, దేవుడు ఏర్పరచుకునేటువంటి మందిరం కోసం నేను ఇష్టంగా ఉంటాను. దేవుని మందిరానికి సమయంగా వెళ్తాను. దేవుని మందిరానికి వెళ్ళి నేనేం చేయాలో ఆ పని చేస్తాను. నేనేం చేయగలుగుతానో ఆ పని నేను చేస్తూ ఉంటాను. అది నెరవేర్చబడేంత వరకు నేను చేస్తూ ఉంటాను అన్నటువంటి వాళ్ళు దేవుని కోసం పని చేసినటువంటి వాళ్ళు అవుతారు. దేవుని దగ్గరికి నా కోసం ఏం చేసినావు బిడ్డ అంటే ఆయనకి వెళ్ళినాక అడుగుతాడు. ఒక్కొక్కరిని పట్టుకొని అడుగుతాడు, నిన్ను అడుగుతాడు, నన్ను అడుగుతాడమ్మా. ఎందుకంటే ఆయన అంత విధ చెల్లించుకు నీకోసం అడుగుతాడా లేదా? ఇప్పుడు కన్ను తయారు చేసినటువంటి దేవుడు, నీ కన్ను తయారు చేసినటువంటి దేవుడు నీకు చూడకుండా ఉంటాడా? ఉంటాడా? చెవులు ఇచ్చినటువంటి దేవుడు నువ్వు మాట్లాడుతున్న మాటలు వినకుండా ఉంటాడా? చెవులు ఇచ్చిందే ఆయన, నువ్వు మాట్లాడేది ఎట్లా వినకుండా ఉంటాడా? అంతే పడకంతే. మాట్లాడే నోరు ఇచ్చాడు, అడగడా? ఏం చేసినావు బిడ్డ? ఈ దేహంలో ఉండి
చేసిన మంచి పనుల గురించి జవాబు చెప్పాలంట. ఈ దేహంలో ఉన్న దినాలు చేసిన చెడ్డ పనుల గురించి కూడా ఆయనకు లెక్క అప్పచెప్పాలంట. రక్షణ పొందిన బిడ్డలు కూడా ఎట్లా తప్పించుకున్నాం? మా వాక్యంలో ఉంది, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి శిక్ష లేదు, కానీ లెక్క అప్పచెప్పుకోవాలి. వాట్ యు డిడ్, నువ్వు ఏం చేసినావు ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఈ శరీరంలో ఉన్నప్పుడు. ప్రతి ఒక్కటి ఎక్స్పోజ్ అవుతుంది అక్కడ, అందరు ముంగట అడుగుతానే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ చీకు చింత, ఈ వేదన, ఈ రోగాలు, దీంట్లో మనం నేను ఉండకూడదంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద మినిస్ట్రీ. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద చర్చ్ దట్ గాడ్ హెస్ గివెన్ ఆన్ టు యూ. ఈ పనుల పైన, ఈ విషయాలపైన నీ మనస్సు, నీ హృదయమును నువ్వు పురిగొల్పుకోవాలా. నేను ఎవడు వచ్చి ఉంపడు చెయ్యి రా, టైంకి రా వచ్చి ముందుకు సాక్షి ఎప్పుడు ఎవరేం చేయాలమ్మా. నువ్వే నడుము కట్టుకోవాలి. హల్లెలూయా. నీ అంతటా నువ్వే ఆసక్తి తెచ్చుకోవాలా. ప్రభు నా కోసం చేసాడు కాబట్టి, నాకు ప్రాణం ఇచ్చి రక్షించాడు కాబట్టి నేను యేసు ప్రభువు కోసం తన మందిరంలో, బయట కాదు, అవుట్ సైడ్ కాదు, తన మందిరంలో నేను ఇది చేస్తాను. ప్రభు నన్ను ప్రయాసం ఏ పని చేసినా వ్యర్థం కాదు. ఏం చేసినా, చీపురుతో ఊడ్చిన, కార్పెట్ కొంచెం ఇట్లా తూడ్చిన, సెట్ చేసిన, అది కూడా వేస్ట్ కాదు. హల్లెలూయా. నువ్వు వెళ్ళి బాత్రూంలో కడిగినా వేస్ట్ కాదు. బాత్రూంలో కడగమని చెప్తూనే నువ్వు ఏ పని చేసినా కానీ కూడా ఇట్ షల్ నాట్ బి వేస్టెడ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నానంటే, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకో. ఈ రోజు నుండి అయినా అపొస్తలుల బోధ యందును సహవాస మధ్యలో దేవుడు పెట్టిన నియమాలలో రావాలి మనం. హల్లెలూయా. మనుషులు పెట్టిన పద్ధతులను పక్కకు పెట్టు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఆశీర్వాదాల కోసం, గుర్తింపు కోసం, సేఫ్ జోన్లో మేము ఉండాలని చేసుకుంటున్నారు. అంతే, ఇంకేమైనా ఉందా? ఏమైనా ఉంటే చెప్పండి నాకు. ఇవి కాక మనుషులు పెట్టిన విధానాలలో వాళ్ళు ఎందుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు అక్కడ వెళ్ళి అట్లా నాటుకుపోయినారంటే బ్లెస్సింగ్స్ కావాలా, మాకు గుర్తింపు ఉండాలి సొసైటీలో, మరియు మేము సేఫ్ జోన్లో ఉండాలా. మాకు చెమటొద్దు, నడుముంచడం వద్దు, కష్టం వద్దు, మాకు ఇట్లా పిలిస్తే వచ్చేసేలా అద్భుతాలు జరగాలని సేఫ్ జోన్లు వాళ్ళు ఎంచుకున్నారు. అది వాళ్ళ దౌర్భాగ్యం. వాళ్ళు ఎప్పటికీ జీవితకాలం అంతా అట్లనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దేవుని కోసం పనిచేయరు. అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది నా కోసం ఏం చేసినావు బిడ్డ అని. అంటే ఈ సేఫ్ జోన్లో కూర్చొని ఇట్లా ఎంజాయ్ చేసిన ప్రభు అంటే ఓకే అక్కడ కూర్చో అంటారు, నరకానికి అయితే పంపించారు. నా కోసం ఏం చేసినావు బిడ్డ అంటే, నీ కోసం, నీ మందిరం కోసం కన్నీళ్లు కలిసిన ప్రభు, నీ మందిరం కోసం నీ పని చేసిన ప్రభు, నా కోసం ప్రాణం ఇచ్చినావు ప్రభు. నీ మందిరం ఇట్లా విచ్చలవిడి అయిపోతే, ఇట్లా ఎటు కాని దానికి వెళ్తే నేను ఎట్లు కూడా ప్రభు ఇది చేసిన ప్రభు, ఇది చేసిన రియాలిటీగా, ఆనెస్ట్గా, యథార్థంగా నేను చేసిన ప్రభు అంటే నా కోసం చేసినావు బిడ్డ. ఇదిగో నీకోసం ఆయన లిస్టులో ఉన్నాడు కిరీటం, వాట్ ఎవర్ ఇట్ మే బి, హి విల్ గివ్ యు. హల్లెలూయా. ఇచ్చేస్తాడు అంతే, ఇస్తాడా లేదా? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు పెట్టిన విధి విధానంలోకి వస్తాం. దేవుని పరిచర్య కోసం, దేవుని మందిరం కోసం పాటుపడదాం. గిన్నెడు మంచి నీళ్ళు ఇస్తే ఆయన రివార్డ్ ఇవ్వకుండా వదిలిపెట్టాలి అన్నాడు. హల్లెలూయా. దేవుని మందిరం కోసం ఏ పాటుపడినా, ఏ పని చేసినా నేను రివార్డ్ ఇవ్వకుండా, నేను బ్లెస్ చేయకుండా, నేను ఆశీర్వదించకుండా, నేను ఎక్సాల్ట్ చేయకుండా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని నియమించి ఏర్పరచుకుంటేనే మీరు వెళ్ళి నా ఫలములు నిలిచి ఫలించుటకు. హల్లెలూయా. ఈ రోజు నుండి ఈ మందిరం కోసం ఏమైనా చేస్తామా? లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాం. వి షుడ్ బి అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని మందిరం కోసం, దేవుని పరిచయం కోసం పాటుపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ భవిష్యత్తు గురించి నువ్వే ప్లాన్ వేసుకొని కూర్చోకు, నువ్వే రౌండ్ సర్కిల్ వేసుకొని దేవుడు నన్ను ఇక్కడ పెట్టిండు అని అనుకోకు. దేవుడి పని చేయి ఫస్ట్. హల్లెలూయా. దేవుడి పరిచయం చేయడానికి నడుము కట్టుకో, నిశ్చయించుకో. ప్రియమైన వాళ్ళారా, దేవుని నీతిని, దేవుని రాజ్యంలో వెతుకుతున్నటువంటి వాళ్ళం అవుతాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, సత్క్రియలు చేసే బిడ్డలుగా అప్పుడు మన వెలుగు వారి పైన ప్రకాశింపబడుతుంది. అప్పుడు వాళ్ళ పైన భయం